హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. మీ అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆస్పైర్ చేసే విద్యార్థులకు సువర్ణ అవకాశము. 10th క్లాస్ పాస్ అవుతే చాలు మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. 7th పే కమిషన్ ప్రకారము స్టార్టింగ్ శాలరీ 18,000, మేబీ 8th పే కమిషన్ వస్తే 40,000 పైచేలకు మీకు బేసిక్ శాలరీ ఉండే ఒక అద్భుతమైన ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. మీరు చాలా యూట్యూబ్ వీడియోలలో చాలా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుంటారు, కానీ ఈ వీడియో మాత్రము తప్పనిసరిగా వీడియో అయిపోయేంత వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఆర్ఆర్బి సిలబస్లో ఏ టాపిక్లు వస్తాయి, ఏ సబ్ టాపిక్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, గత ఆర్ఆర్బిలో వచ్చిన నోటిఫికేషన్లో ఒక్కొక్క టాపిక్ మీద ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి, మనము ఏ జోన్లో అప్లై చేయాలి, ఏ పారామీటర్స్ని మైండ్లో పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ నింపాలి అని పలు రకాల స్టూడెంట్ డౌట్స్ని అంతా అర్థం చేసుకొని నీట్గా 50 స్లైడ్లతో కూడిన పూర్తి వివరాలున్న వీడియోని నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు మైండ్లో ఉన్న ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా మనము పూర్తి నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాము. ఏ నోటిఫికేషన్ వచ్చింది సార్ మనకు? ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ మనకు ఆర్ఆర్బి రాంచీ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంది. మధ్యాహ్నం వచ్చింది, రాత్రి వాళ్ళు తీసేశారు. మోస్ట్లీ రైట్, మనకు రీనోటిఫికేషన్ కూడా అతి త్వరలో కొన్ని గంటల్లో మనకు వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, రైల్వే రిక్రూట్మెంట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే సార్ నేను సికింద్రాబాద్ డివిజను, నేను ముంబైకి అప్లై చేసుకోవచ్చా, నేను ఇంకో జోన్కి అప్లై చేసుకోవాలి? మీరు ఏ జోన్ అయినా అప్లై చేసుకున్నా కానీ మీరు లోకలే అవుతారు. ఎందుకనంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము. సార్ ఏ జోన్ని ఏది మైండ్లో పెట్టుకొని అప్లై చేయాలి అనేది కూడా నేను ఆ స్లైడ్ వచ్చినప్పుడు వివరిస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ చూద్దాం సార్. ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్ రైట్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఏ ఎగ్జామ్ కి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు? ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పేరు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఆర్గనైజేషన్ నేమ్, ఎగ్జామ్ పేరు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్. మనము ఈ సెషన్లో కంప్లీట్గా సిలబస్కి సంబంధించి, ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి అప్లై చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క పాయింట్ని వివరించే ప్రయత్నము చేస్తాను. రైట్, ఏ సబ్జెక్టుల మీద ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది? రైట్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ రీజనింగ్. సార్ మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్లు చదవాలి, ఏ టాపిక్లు చదవాల్సిన అవసరం లేదు అని మీరు డౌట్ అడిగితే అది కూడా నేను స్లైడ్లో పెట్టాను. మీకు జనరల్గా ఏ డౌట్స్ రావు సార్. సార్ ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామా లేకుంటే ఆఫ్లైన్ ఎగ్జామా? ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్. దీనికి తగ్గట్టుగా మనము రైల్వే స్పెషల్ టెస్ట్ సిరీస్ కూడా అతి త్వరలో అనౌన్స్ చేస్తున్నాము. అది కూడా మీకు చాలా లోయెస్ట్ ప్రైస్కి వస్తుంది. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కొంత లక్షల మంది రాస్తారు కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సార్ ఎన్ని నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది? 90 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్. దీనికి సంబంధించి మనం ఆర్ఆర్బి రీజియన్లు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ రీజియన్ పేర్లు సార్. అంతగా రైట్ జస్ట్ తెలుసుకోవచ్చు, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్బి బెంగళూరు, ఆర్ఆర్బి భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, అజ్మీర్, అహ్మదాబాద్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కతా, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్. ఏం చేశారంటే ఈ ఆర్ఆర్బి డివిజన్లకు
కొన్ని వ్యాకెన్సీల నంబర్లు ఇచ్చారు, దాని దగ్గరికి నేను వస్తాను సార్. ఇవి రీజియన్ల పేరు, ఆర్ఆర్బి రీజియన్స్ పేరు. సార్ మీరు 90 నిమిషాల ఎగ్జామ్ అన్నారు సార్, దాంట్లో క్వశ్చన్లు రైట్ 90 మినిట్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నెగటివ్ మార్క్ ఉంటుందా, రైట్ అయితే ఎన్ని మార్కులు వస్తాయి, రాంగ్ అయితే ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని స్టేజ్లలో ఎగ్జామ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఏది అని మీరు అడిగే క్వశ్చన్లకు ఇది స్లైడ్. 90 నిమిషాల పేపర్ 100 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లలో మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది, రైట్ ఆన్సర్కి +1, రాంగ్ ఆన్సర్కి -1/3. నెగటివ్ మార్కింగ్ ఉందా, ఉంది. నెగటివ్ మార్కింగ్ ఎంత, -1/3. రైట్ ఆన్సర్కి ఎంత, +1. సార్ సెలక్షన్ ప్రాసెస్కి ఎన్ని స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1 ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దీన్ని CBT 1 అన్నాం, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. స్టేజ్ 2 ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 3 ద ఫైనల్ స్టేజ్, దాంట్లో మీరు ఏవైతే అప్లై చేసేటప్పుడు మీరు ఇన్పుట్స్ రాశారో దాని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్టేజ్ 3 వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. నేను చెప్పే అన్ని డీటెయిల్స్ కూడా అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచి తీసుకున్న డీటెయిల్స్, దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. రైట్, అన్నీ మనము ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ స్ట్రక్చర్ తెలుసుకోవడం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎన్ని వ్యాకెన్సీలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది, 32,436, 32,438. చాలా పెద్ద నంబర్ సార్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్, సికింద్రాబాద్కి ఒక 1400 అండ్ రైట్ ముంబైకి కొంత వాళ్ళు డివిజన్ ప్రకారము వ్యాకెన్సీలు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ అంటే నేను ఏ జోన్కి అప్లై చేయాలి. కొన్ని థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి సార్. ఫస్ట్ థింగ్, ఒక 3-4 ఆప్షన్స్ చెప్తాను. ఇది అప్లై చెయ్యండి అని నేను చెప్పట్లేదు, ఈ పారామీటర్స్ని మైండ్లో పెట్టుకొని అప్లై చేయండి అని మాత్రమే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఒక డివిజన్లో ఒక రీజియన్లో ఉన్నాడు. సార్ నేను ఇక్కడే వర్క్ చేయాలి సార్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ రీజియన్లో నేను ఇక్కడే వర్క్ చేయాలి సార్, నా ఫ్యామిలీ కండిషన్స్ కానీ అవన్నీ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళే పొజిషన్లో లేను సార్ అని అనుకున్నా, తక్కువ వ్యాకెన్సీలు ఉన్నా కానీ ఎక్కువ ఫైట్ కొట్టి అది ట్రై చేయండి. ఇది ఫస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. లాజికల్గా ఆలోచిస్తే నేను ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళలేను సార్, నాకు ఇంట్లో ఉండాలి, నాకు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ సిక్నెస్ ఉంది కాబట్టి నా ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్ అని అనుకుంటే వ్యాకెన్సీలు తక్కువ ఉన్న రీజన్ కూడా మీరు దాన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. సెకండ్ ఇంకోటి, సార్ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళొచ్చు కానీ మరీ దూరం కాకూడదు సార్, నేను సౌత్ ఇండియాలో మిగతా డివిజన్ల వరకు ఓవర్ నైట్ నేను బస్సు ఎక్కితే పొద్దున చేరుకుంటాను కాబట్టి నాకు దగ్గరున్న సౌత్ ఇండియా డివిజన్స్కైనా కంఫర్టబుల్ అని అనుకుంటే అప్పుడు సౌత్ ఇండియా కొన్ని క్లిక్ చేయండి అప్లికేషన్లో. సార్ నాకు కల్చరల్ డిఫరెన్సెస్ యాక్సెప్టెన్స్ ఉంది, నాకు కండిషన్స్ ఏమి లేవు, నేను ఒక ఫ్రీ బోర్డ్ని, నాకు పలానా రీజియన్లో వ్యాకెన్సీలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి నాకు ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది రైట్ అని మీకు అనిపిస్తే కట్ ఆఫ్ తక్కువగా ఉన్న జోన్కి నేను అప్లై చేస్తాను అని అనిపించినట్టు అయితే మీరు వెళ్ళండి. రైట్, జనరల్గా ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి సార్, ఈ డెసిషన్ అనేది పర్సన్ టు పర్సన్ డిపెండెంట్ ఉన్న డెసిషన్. అంటే ఇదే చెయ్యాలి అనే గోల్డెన్ రూల్ లేదు, ఇది చెయ్యకూడదు అనే థంబ్ రూల్ అని లేదు. మీ యొక్క పర్సనల్ ఛాలెంజెస్ని మైండ్లో పెట్టుకొని మీరు కష్టపడే తత్వాన్ని ఒక ఫంక్షన్గా పెట్టుకొని కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది కానీ ఫైట్ కొడితే నేను క్లియర్ అవుతాను మీరు అనుకుంటే మీ ప్రిఫరబుల్ కొట్టండి. మీకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కాకపోతే సెకండ్ కాకపోతే థర్డ్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? పర్సనల్ డిపెండెంట్, మీకు మీరు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తీసుకొని ఒక డెసిషన్ తీసుకోండి. అద్భుతమైన నోటిఫికేషన్. 10th క్లాస్ ఎవరు పాస్ అయి ఉన్నా కానీ ఖచ్చితంగా దీనికి అప్లై చేయండి సార్.
18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు గనక మీరు గనక ఈ ఏజ్ లిమిట్లో ఉంటే దీన్ని అప్లై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రైట్ చాలా మందికి ఒక డ్రీమ్ డెస్టినేషన్. మళ్ళీ ఇంకొకటి సార్, మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కరెక్ట్గా మెంటరింగ్ లేకుండా కొన్నిసార్లు కరెక్ట్ నిపుణుల అభిప్రాయాలు సేకరించకుండా మీరు రైట్ దీనికి ఇన్ని జాబ్స్ ఉన్నాయని అది అప్లై చేస్తారు. కానీ ఆ జాబులో ఉన్న కష్ట సుఖాలు మీకు తెలియకుండా లైఫ్ లాంగ్ మీరు అబ్బా నేను ఎందుకు కష్టపడి జాబ్ కొట్టినా అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ప్రీవియస్గా వస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా 1కి 2 సార్లు నిపుణుల మాటలు వినండి. 1కి 2 సార్లు అన్నీ దాని మీద గూగుల్ సెర్చ్ యూట్యూబ్ సెర్చ్ చెయ్యండి. 1కి 2 సార్లు అన్నీ అర్థం చేసుకొని నీకు ఏదైతే అనిపిస్తుందో అది చెయ్యండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది సార్, గెట్ ఇన్స్పైర్డ్ బై ఆల్, డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అని. అందరి మాటలు వినండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీ ఆర్థిక స్థితి, మీ యొక్క ఫ్యామిలీ కండిషన్స్, మీ ఇంతవరకు మీరు చదివిన ఎంతవరకు చదవగలుగుతారు అన్నీ దృష్టిలో పెట్టుకొని ఫామ్ ఫిలప్ చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్ చూసింగ్ కూడా చాలా ఆలోచించి చెయ్యండి. మంచి ఏ ఖాళీలకు ఈ భర్తీలు ఫిలప్ చేస్తున్నారు సార్? ఎస్ఎన్టీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ట్రాఫిక్. 10th క్లాస్ పాస్ ఉంటే చాలు. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఇది ఏజ్ లిమిట్ బ్రాకెట్. దాని తర్వాత చాలా మందికి నేనేమేమన్నాను సార్, మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి అని అన్నాను. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాను, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. చాలా జాగ్రత్తగా కుదిరితే ఈ పీడిఎఫ్ గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ నేను పెండ్ కామెంట్లో పెడతాను. రైట్, ఈ మ్యాథ్స్లో ఏ టాపిక్లు చదవాలి, ఏ టాపిక్లు చదవకూడదు, లేకపోతే చాలా ఎక్కువగా చదువుతారు. రైట్, కాబట్టి నేనేం చేశానంటే మ్యాథమెటిక్స్ టాపిక్ తీసుకున్నాను. దాంట్లో టాపిక్ నేమ్, సబ్ టాపిక్ నేమ్, సబ్ టు సబ్ టాపిక్ నేమ్స్ అది కూడా రాశాను. మీరు సింప్లిఫికేషన్ చదవాలి అని నేను అన్నారనుకోండి, సింప్లిఫికేషన్లో ఏమేం చదవాలి, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏమేం చదవాలి, రైట్, దాని తర్వాత ఆల్జీబ్రాలో ఏం చదవాలి అది కూడా క్లియర్ కట్గా నేను మీకు పెడుతున్నాను. దానివల్ల ఏంటంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది సార్. నాకు సిలబస్లో ఏం అడిగారు, సిలబస్లో ఎంతవరకు చదవాలి, ఏదైనా కోర్స్ తీసుకునేటప్పుడు కూడా కోర్సు కంటెంట్ మొత్తం కూడా కరెక్ట్గా మ్యాప్ అయిందా లేదా కూడా మీరు చూసుకోవచ్చు. క్లియర్ కట్గా మొత్తము కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. రైట్, ఇది సింప్లిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా మంది స్ట్రగుల్ అయ్యే టాపిక్. దీని గురించి నేను కొన్ని లైవ్ క్లాసెస్ కూడా నేను మీకు తీసుకుంటాను. సింప్లిఫికేషన్ ఈ టాపిక్ పేర్లు ఇవి మీరు చదవాల్సింది. బాడ్మాస్ రూల్, సారీ బాడ్మాస్ కొంచెం నేను మ్యాథ్స్ మర్చిపోయాను అనుకునే వాళ్ళకు కొన్ని క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేస్తాను సార్. బాడ్మాస్ రూల్, అప్రాక్సిమేట్ వాల్యూ, వర్గాలు వర్గమూలాలు, ఘనాలు ఘనమూలాలు, శాతాలు భిన్నాలు, రైట్, నంబర్ల యొక్క విలోమాలు, అధిక సంఖ్య, గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య, శాతాలను భిన్నాలుగా మార్చడం ఎట్లా, భిన్నాలను శాతాలుగా మార్చడం ఎట్లా, పర్సంటేజ్ ఇంక్రీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పర్సంటేజ్ డిక్రీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సక్సెసివ్ పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలా పలు రకాల మోడల్స్ ఉన్నాయి. అవన్నీ పర్సంటేజ్కి సంబంధించి అంతా నేర్చుకోవాలి. రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, డెసిమల్లో ఎక్కడ మనకు బార్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, దాని తర్వాత సర్ట్స్ అంటే ఏంటి, ఇండిసెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన కోర్స్ మన దగ్గర ఉంది సార్. కోర్స్ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనము మెయిన్గా 4-5 థింగ్స్ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ మనము భిన్నాలను అప్రాక్సిమేట్ వాల్యూగా నేర్చుకోవడం ఎట్లా, లైన్ గ్రాఫ్ గురించి నేర్చుకోవాలి, టేబుల్ గ్రాఫ్ గురించి నేర్చుకోవాలి, పై చార్ట్ గురించి నేర్చుకోవాలి, బార్ గ్రాఫ్, క్యుములేటివ్ బార్ గ్రాఫ్, నాన్ క్యుములేటివ్ బార్ గ్రాఫ్ అది కూడా మీరు నేర్చుకోవాలి. దయచేసి ఈ పీడిఎఫ్ని గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఆల్జీబ్రాలో బహుపదుల గురించి, ఆల్జీబ్రా ఐడెంటిటీస్ గురించి, పాలినామియల్స్ గురించి, లీనియర్ ఈక్వేషన్స్లో మోడల్స్ ఉన్నాయి, 1 వేరియబుల్ మోడల్, 2 వేరియబుల్ మోడల్, దాని తర్వాత క్వాడ్రటిక్ ఈక్వేషన్స్,
రూట్స్ అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, రూట్స్కి సంబంధించిన క్వశ్చన్లు, సొల్యూషన్స్కి సంబంధించిన క్వశ్చన్లు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రైట్ సమ్ ఆఫ్ ద రూట్స్ కానీ, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కానీ, దాని తర్వాత డిస్క్రిమినెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, దాని తర్వాత గ్రాఫ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్స్ కానీ, రైట్ క్యూబిక్ కూడా కొన్ని నేర్చుకోండి. పాలినామియల్స్లో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, చూడంగానే ఒక గ్రాఫ్ చూడంగానే పాలినామియల్ అని ఎలా చెప్తాము, మొనామియల్ అంటే ఏంటి, మల్టీనామియల్ అంటే ఏంటి, డిగ్రీని బట్టి మనం క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము, పాజిటివ్ రియల్ రూట్స్ ఎలా సాల్వ్ చేస్తాము, నెగటివ్ రియల్ రూట్స్ ఎలా సాల్వ్ చేస్తాము, డీకార్టే రూల్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి, అవన్నీ నేర్చుకోవాలి. 10th క్లాస్ పాస్ కాబట్టి 10th క్లాస్ వ్యాక్స్ వరకు ఏవేవి సిలబస్లో ఉంటుందో అవన్నీ. ఫంక్షన్ అంటే ఏంటి, 1-to-1 ఫంక్షన్ అంటే ఏంటి, రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి, సిమెట్రిక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ ఇచ్చి ఇన్పుటింగ్ చేసేటప్పుడు అవుట్పుట్ ఎలా చేస్తాము, సైక్లిసిటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇన్ఈక్వాలిటీస్, ఒక లీనియర్ ఈక్వేషన్ లెస్ దానికి ఎలా చేస్తాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎలా చేస్తాము, ఒక రేషనల్ ఈక్వేషన్కి ఇన్ఈక్వాలిటీ ఎలా కనుక్కుంటాము, రైట్ సైన్స్ ఎలా మారుతాయి, ఆన్సర్ ఆప్షన్స్ నుంచి మనము ఆన్సర్ ఏది కనుక్కుంటాం. జనరల్గా ఆల్జీబ్రా 40 to 50% మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేస్తాము. అటువంటి పద్ధతులను యూజ్ చేస్తే మనము ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. పర్సంటేజెస్, అరిథమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఏంటి సార్, పర్సంటేజెస్. శాతాలు అంటే ఏంటి, శాతాల నుంచి భిన్నాలు మార్చడం ఏంటి, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఏంటి, పర్సంటేజ్ డిక్రీజ్ ఏంటి, సక్సెసివ్ పర్సంటేజ్ ఏంటి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లంలు ఏంటి, పాపులేషన్ ప్రాబ్లంలు ఏంటి, డిజిటల్ సమ్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగించము, ప్రధాన సంఖ్యని ఎలా అప్లై చేస్తాము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా అప్లై చేస్తాము, పర్సంటేజ్ అన్ని మోడల్స్ అర్థమైపోయిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్, అది కూడా మనకు సిలబస్లో ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని తర్వాత యావరేజెస్, అరిథమెటిక్ అన్ని పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ సార్. అరిథమెటిక్లో మనకు ఎలా ఉంటుందంటే పర్సంటేజెస్, అరిథమెటిక్ బేసిక్ లెవెల్ క్వశ్చన్లే ఉంటాయి, కానీ కొన్ని లాజికల్ క్వశ్చన్లు ఉంటాయి. పర్సంటేజ్ కనుక మీకు అర్థమవుతే సింపుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద క్వశ్చన్లు వస్తాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద క్వశ్చన్లు వస్తాయి, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. పర్సంటేజెస్ కోర్ ఫండమెంటల్స్ అర్థమవుతే ఈ టాపిక్స్ మీరు చాలా కంఫర్టబుల్గా చేయగలుగుతారు. రేషియోస్ ఇది అర్థమవుతే ప్రపోర్షన్స్ చేయగలుగుతారు, వేరియేషన్స్ చేయగలుగుతారు, దాని తర్వాత పార్ట్నర్షిప్ చేయగలుగుతారు, ఏజెస్ చేయగలుగుతారు, పార్ట్నర్షిప్, ఈ ప్రాబ్లమ్స్ని అతి సులువుగా రేషియోస్ ఫండమెంటల్స్ కనుక ఉంటే ఇవన్నీ కూడా మీరు చేయగలుగుతారు. పర్సంటేజ్ కంఫర్టబుల్ ఉన్నా, రేషియో కంఫర్టబుల్ ఉన్నా కానీ దీని నుంచి డెరైవ్ అయిన టాపిక్లే టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ వర్క్ మీరు కంఫర్టబుల్గా అర్థమవుతే మీరు పైప్స్ అండ్ సిస్టమ్స్ చేయగలుగుతారు. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, కాలము, వేగము, దూరము, ఇది మీకు కరెక్ట్గా అర్థమైనట్టు అవుతే యావరేజ్ స్పీడ్ ప్రాబ్లమ్స్ చేస్తారు, ట్రైన్స్ ప్రాబ్లమ్స్ చేస్తారు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ చేస్తారు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో రిలేటివ్ స్పీడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చేస్తారు, ఎస్కలేటర్ ప్రాబ్లమ్స్ కూడా మీరు కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. అదే మీకు రేషియో ప్రపోర్షన్ బాగా అర్థమవుతే సగటు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు, మిశ్రమాల ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు, అలిగేషన్ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్ కూడా చేయగలుగుతారు. బేసికల్గా ఇక్కడ మీరు సిలబస్ చూసినట్టు అయితే హెవీ సిలబస్ లేదు సార్, సింపుల్ సిలబస్. క్వశ్చన్లు కూడా రిలేటివ్గా ఈజీ టు మీడియం లెవెల్లో ఉంటాయి, కానీ కొంచెం మనము ప్రాక్టీస్ చేయాలి. ఆ షార్ట్ కట్ టెక్నిక్స్ మనకు తెలిసి ఉండాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ అండ్ రిమైండర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్ సిస్టంలో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఫస్ట్ స్పీడ్ క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలి సార్. స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, దాని తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్, యూనిట్ డిజిట్ కొన్ని తెలుసుకోండి, బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకోండి. అరిథమెటిక్ మీద కూడా మీకు బాగా పట్టు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు నేను రిపీట్ చేశాను, మళ్ళీ నేను చెప్తున్నాను సార్, 10th క్లాస్ పాస్ ఎలిజిబిలిటీ ఉంటే చాలు. 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో గనక మీరుంటే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. రైట్, ఇదంతా కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను.
అరిథమెటిక్ కంప్లీట్గా చదవండి. నంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డివిజిబిలిటీ రూల్స్, బేసిక్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, యూనిట్ డిజిట్, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మీరు చూసుకుంటే చాలు. రైట్, అలానే మీకు రేషియో, ప్రపోర్షన్, మెన్సురేషన్, జామెట్రీ మెన్సురేషన్లో కూడా బేసిక్ ట్రయాంగిల్ దాని ప్రాపర్టీలు, త్రిభుజాలు దాని ప్రాపర్టీలు, త్రిభుజాలలో రకాలు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తెలుసుకోవాల్సిన ప్రాపర్టీలు, కావాల్సిన కాన్సెప్ట్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలుసుకోవాల్సిన ప్రాపర్టీలు, ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, దాని తర్వాత సైన్ రూల్, దాని తర్వాత కాస్ రూల్, దాని తర్వాత మాస్ ప్రపోర్షనాలిటీ థీరము, దాని తర్వాత మనకు కావాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగోరియస్ థీరం నుంచి ట్రిప్లెట్స్, రైట్ యాంగిల్ ట్రియలంలో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాని తర్వాత త్రిభుజానికి భుజాలకు సంబంధించిన క్వశ్చన్లు, కోణాలకు సంబంధించిన క్వశ్చన్లు, సిమిలారిటీ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్, నాన్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. రైట్, దాని తర్వాత మనకు మెన్సురేషన్కి వచ్చేసరికి త్రిభుజం అర్థం కాగానే మనం నెక్స్ట్ లెవెల్ క్వాడ్రిలేటరల్కి వెళ్తాం. క్వాడ్రిలేటరల్ కనుక మనకు అర్థమైంది అనుకోండి, క్వాడ్రిలేటరల్ అర్థమవుతే దాని ప్రాపర్టీస్ కొన్ని మనము ట్వీక్ చేస్తే మనకు ప్యారలలోగ్రామ్ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ట్రెపీజియం వస్తుంది. ప్యారలలోగ్రామ్లో కొన్ని చేంజెస్ చేస్తే మనకు రాంబస్ వస్తుంది, రెక్టాంగిల్, స్క్వేర్ కూడా వస్తుంది. రాంబస్ వస్తుంది, రెక్టాంగిల్ వచ్చింది. రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, దాంట్లో అన్ని సైడ్స్ ఈక్వల్ చేసేస్తే నాకు స్క్వేర్ వస్తుంది. ట్రిపీజియంలో నాకు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ చేస్తే ఐసోసెలస్ ట్రిపీజియం వస్తుంది. అంత నీట్గా మనకు కోర్సు డీటెయిల్స్లో ఉంది. ఇది మెన్సురేషన్ 2D. 3Dలో మనకేం కావాలి? క్యూబ్ రిలేటెడ్, క్యూబాయిడ్ రిలేటెడ్, ప్రిజం రిలేటెడ్, పిరమిడ్ రిలేటెడ్, కోన్ రిలేటెడ్, ఫ్రస్టమ్ రిలేటెడ్. అదే మనకు సిలబస్లో రాశారు. దాని తర్వాత స్పియర్, ఇది డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ సార్. ఇది మనకు గంట క్లాసులలో ఇది అయిపోతుంది. బేసిక్ లెవెల్ క్వశ్చన్లు, కానీ అన్ని కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. కాన్సెప్ట్స్ తెలుసుకోవడమే కాదు, కాన్సెప్ట్లో పూర్తి అవగాహన ఉన్న షార్ట్ కట్స్ మీకు తెలిసి ఉండాలి. ఇది మెన్సురేషన్ సిలబస్. దాని తర్వాత మీకు ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆల్రెడీ చెప్పేశాను. రైట్, ఇది మొత్తము రైట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన సిలబస్. మధ్యలో మనకు తెలుగులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అదేంటో మనం 1 by 1 చూద్దాం. ఇది నేను మీకు చెప్పాను, 34,238 వ్యాకెన్సీలకు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. సార్, ఆ 34,238లో ఏ దానికి పాయింట్స్ మెన్కి 5,058, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్కి 799, ట్రాక్ మెయింటెనెన్స్ గ్రూప్ 4కి 13,187, అసిస్టెంట్ పి, ఇవన్నీ కూడా జాబ్ పోస్టులు సార్. జాబ్ పోస్ట్ పేరు, దాని వ్యాకెన్సీలన్నీ. రైట్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744, అసిస్టెంట్ లోకో షెడ్ 950, అసిస్టెంట్ టిఆర్డి 1381, అసిస్టెంట్ ఎస్ఎన్టి 2012. అలా మనకు మొత్తము 14 పొజిషన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క పొజిషన్లకు మనకు కొన్ని వ్యాకెన్సీలు వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చారు. దయచేసి మనము ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడంతో పాటు ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది కొన్ని మనకు దీని మీద అవగాహన ఉండకపోవచ్చు. కొంచెం గూగుల్ కానీ చాట్ జీపీటీ యూజ్ చేస్తే అసలు ఆ వర్క్ ఏంటి, ఆ వర్క్ వాళ్ళు చేసేదేంటి, రైట్, ఎక్కువ వ్యాకెన్సీలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టి ఆ పని రైట్ మీ వల్ల కాకపోతే లైఫ్ లాంగ్ మీరు నన్ను తిట్టుకుంటారు. రైట్, కాబట్టి దయచేసి కొంత గూగుల్ చేసి అర్థం చేసుకోండి, ఏంటేంటి ప్రొఫైల్ అని అర్థం చేసుకోండి. మీకు ఏదైతే నచ్చిందో ఆ పని చేస్తూనే ఉంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీ పేరుకి క్రెడిబిలిటీ దొరుకుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఇవన్నీ కూడా 14 జాబ్స్, దానికి సంబంధించిన వ్యాకెన్సీలు. జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్లు పెట్టండి సార్. వ్యాకెన్సీలు ఎక్కువ ఉన్నాయని పెట్టకండి. లొకేషను, ఆ లొకేషన్లో ఎక్కువ రీజన్లో నాకు ఎక్కువ కనబడుతున్నాయని పెట్టకండి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏమేం ఆలోచించాలి, ఏమేం పారామీటర్స్ మైండ్లో పెట్టాలి అనేది నేను రిపీటెడ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది ఆల్జీబ్రా. దాని తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 32,438 వ్యాకెన్సీలు ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫిలప్ చేస్తుంది. దీనికి ఏ క్రైటీరియా ఏంటి సార్? 10వ తరగతి పాస్ అయి ఉంటే మీరు చాలు సార్. 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఇవన్నీ కూడా
10th పాస్ అయ్యండి, సార్ నేను బీటెక్ చేశాను, అప్లై చేయొచ్చు. సార్ నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, అప్లై చేయొచ్చు. సార్ నేను బీకామ్ చేశాను, అప్లై చేయొచ్చు. సార్ నేను బీబీఏ చేశాను, అప్లై చేయొచ్చు. సార్ నేను 10th పాస్ అయ్యి ఇంకా ఏం చదువుకోలేదు, అప్లై చేయొచ్చు. వైడర్ ఆడియన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అవుతే చాలు, మీరు 32,438 వ్యాకెన్సీలు ఉన్న ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్. దాని తర్వాత రైట్, నేను చెప్పాను వయసుకు సంబంధించి ఏంటి సార్, ఫస్ట్ 7 అంటే జూలై 1వ తారీఖు వరకు 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆ డేట్ వరకు మీరు 18 to 36 వరకు ఉండాలి. జనరల్గా ప్రాసెస్ ఏంటి సార్, జనరల్గా 1 month అప్లికేషన్ విండో ఓపెన్ చేస్తారు. 1 month అప్లికేషన్ విండో మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. 1 month తరువాత ఒక 3-4 monthsలో మీకు ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. రైట్, ప్రాబబ్లీ ఒక 1 month అటు ఇటు కావచ్చు. ఏప్రిల్ మేలో 10th ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, మ్యాన్ పవర్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు. అంటే 4-5 నెలలు వేసుకోండి. అంటే మీరు 6 months వ్యాలిడిటీ ఆర్ 12 months వ్యాలిడిటీ కోర్స్ అనేది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. 6 or 12 months వ్యాలిడిటీ కోర్సు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. రైట్, సో 18 to 20 years ఉండాలి. కొంత రిలాక్సేషన్ ఉంది సార్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు కొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రాగా రిలాక్సేషన్ కూడా ఉంది. రైట్, సో మనము ఏ టాపిక్లు వస్తాయి మనం చూసాము. మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్లు వస్తాయి, నంబర్ సిస్టంలో ఏ టాపిక్లు వస్తాయి, అరిథమెటిక్లో ఏ టాపిక్లు వస్తాయి, ఆల్జీబ్రాలో ఏ టాపిక్లు వస్తాయి, మెన్సురేషన్లో ఏ టాపిక్లు వస్తాయి కూడా మనము క్లియర్గా చూసాం. మీకు వీడియోలో బిగినింగ్ చెప్పినట్టు 18,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ ఉంటుంది. ఇది 7th పే కమిషన్ ప్రకారము. 8th పే కమిషన్ వస్తే మీకు అది 40,000కు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. రైట్, ఈ పరీక్ష ఆఫ్లైన్ పరీక్ష కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సార్ ఇది అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? దరఖాస్తు రుసుము, అప్లికేషన్ ఫీజు ఎంతంటే, మీరు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళకైతే 250 రూపీస్. కొన్ని కేటగిరీ వాళ్ళకు 250 రూపీస్ అన్నారు, కొన్ని కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అన్నారు. రైట్, ఈబీసీ ఫిజికల్లీ డిసేబుల్డ్ లేడీస్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 250 రూపీస్, జనరల్ మిగతా అన్ని కేటగిరీలకు 500 రూపీస్ ఉంది. ఇది నోటిఫికేషన్. సార్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ విండో ఏంటి? 3rd 1st 23/01/2025 జారీ చేసింది ఈ రోజు. ఆన్లైన్ అప్లికేషన్ విండో బిగిన్ అయ్యేది ఈ డేట్. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు? 22nd February వరకు అప్లై చేసుకోవచ్చు. రైట్, ఏమైనా అప్లికేషన్ విండోలో చేంజెస్ చేయాలి అని అనుకుంటే February 25 నుంచి March 6 వరకు చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ విండోలో ఏమైనా సవరింపులు ఉంటే February 25th నుంచి March 6 వరకు. దరఖాస్తు చేయాల్సింది 23rd January నుంచి 22nd February వరకు. ఆర్ యు ఆల్ విత్ మీ? సిలబస్ చూసాము, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసాము, ఏజ్ చూసాము, ఎన్ని డివిజన్లు ఉన్నాయి చూసాము. వ్యాకెన్సీలు 32,438 వ్యాకెన్సీలకు ప్రతి ఒక్క జాబ్కి ఎన్ని వ్యాకెన్సీలు ఇచ్చారు అది కూడా మనము క్లియర్గా చూసాం. సార్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో త్రికోణమతి నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి, ప్రాబబిలిటీ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి. ప్రాబబిలిటీ అంటే మనము డై బేస్డ్ క్వశ్చన్లు, కాయిన్ బేస్డ్ క్వశ్చన్లు, కార్డ్ బేస్డ్ క్వశ్చన్లు, న్యూమరికల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. నేను ఇంకా డీటెయిల్లోకి వెళ్తాను సార్. ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అది కూడా మనం చూద్దాం. నేను ఏదైతే మీకు చెబుతున్నానో అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుంది. సార్ మీరు అన్నారు కదా సార్, మ్యాథమెటిక్స్తో పాటు రీజనింగ్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎన్ని నిమిషాల టెస్ట్ ఇది? 90 నిమిషాల టెస్ట్. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 100 క్వశ్చన్లు ఉంటాయి. ఏ టాపిక్ల మీద క్వశ్చన్లు అడుగుతారు? మ్యాథ్స్ మనం చూసాం. రీజనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్గా, కొంచెం లెంత్ ఎక్కువైనా ఈ వీడియో డీటెయిల్డ్గా చేస్తాను సార్. ఎందుకనంటే చాలా మందికి ఎగ్జామ్ అవగాహన లేకుండా దయచేసి అప్లై చేయకూడదు. అనాలజీ నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి. అనాలజీలో ఈ టైపుల నుంచి ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్లు వేరు, ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగే క్వశ్చన్లు వేరు, బ్యాంకులో అడిగే క్వశ్చన్లు వేరు. కాబట్టి మీరు చెయ్యాల్సిందల్లా
సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వడము. రైట్, అనాలజీలో ఈ టాపిక్ల నుంచి మనకు క్వశ్చన్లు అడుగుతారు. సిరీస్లో ఈ టాపిక్ల నుంచి మనకు క్వశ్చన్లు అడుగుతారు. ఆల్ఫాబెటిక్ సిరీస్, నంబర్ సిరీస్, మిక్స్డ్ సిరీస్, జనరల్ నాలెడ్జ్ సిరీస్. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఈ టాపిక్ల నుంచి మనల్ని క్వశ్చన్లు అడుగుతారు. పజిల్స్లో, పజిల్ అంటే అది లీనియర్ అరేంజ్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్, ఫేసింగ్ ఈచ్ అదర్, ఆపోజిట్ టు ఈచ్ అదర్, డీకోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, డబల్ లైన్ చెకప్, క్లాక్స్, క్యాలెండర్స్, బేసిక్ పజిల్ రిలేటెడ్ థింగ్స్, వేయింగ్ బ్యాలెన్స్లో ట్రూ ఫాల్స్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ అడుగుతారు. దయచేసి ఈ స్క్రీన్ షాట్ని తీసుకోండి. ఈ టాపిక్ల మీదనే మ్యాక్సిమం ఫోకస్ పెట్టండి. సిలబస్లో ఏదుందో అది చదవండి. డైరెక్షన్స్, డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెటిక్ వర్డ్ టెస్ట్, ఆ ఆల్ఫాబెటిక్ వర్డ్ టెస్ట్లో డిక్షనరీ రిలేటెడ్ ఇవి టైప్స్, వెన్ డయాగ్రామ్లో సిలాజిజం బేస్డ్ వెన్ డయాగ్రాము, 2 sets, 3 sets, మిస్సింగ్ నంబరు, నాన్ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్లో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, దాని తర్వాత క్యూబ్స్, డైస్, ఇవన్నీ కూడా అడుగుతారు. వర్బల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా మనకు అడుగుతారు. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఈ టాపిక్ల నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి. వర్క్ అండ్ మోషన్, లెన్స్, వర్క్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ. కెమిస్ట్రీలో ఈ టాపిక్ల నుంచి క్వశ్చన్లు వస్తాయి. బయాలజీలో ప్లాంట్ అనాటమీ, హ్యూమన్ అనాటమీ, వీటి నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి. మొత్తము పూర్తిగా మన దగ్గర కోర్సు ఉంది సార్, పూర్తి కోర్సు ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అదర్ రైట్ టాపిక్స్ కొన్ని క్వశ్చన్లు మనకు ఈ టాపిక్ నుంచి కూడా రావచ్చు. స్పేస్ టెక్నాలజీ, కంప్యూటర్స్, మొబైల్ టెక్నాలజీ, న్యూట్రిషన్, డిజీజెస్, ఇన్వెన్షన్స్, ఇవన్నీ కూడా నేను మనం బయాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బయాలజీలో సబ్ టాపిక్లు కాబట్టి దాంట్లో కూడా పెట్టాను. ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఇవన్నీ కూడా మనకు కోర్సులో భాగమై ఉంది సార్. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు రావచ్చు. కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ల నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు. అవార్డు బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు, ఆర్ట్స్ అండ్ కల్చర్ బేస్డ్ క్వశ్చన్స్, బిజినెస్ అండ్ ఎకానమీ, బుక్స్ అండ్ ఆథర్స్, కమిటీ బేస్డ్, పీపుల్ అండ్ న్యూస్, ప్లేస్ అండ్ న్యూస్, డేస్, ఈవెంట్స్, స్పోర్ట్స్, క్యాలెండర్ బేస్డ్. రైట్, కరెంట్ అఫైర్స్ అంటే ఆ రోజు జరిగిన ప్రతి ఒక్కటి దీంట్లో రావచ్చు. కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్లు వస్తాయి. రైట్, ఇండియన్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ ఇవి. హిస్టరీలో మిడీవల్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి క్వశ్చన్లు వస్తాయి. పాలిటీలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్కి సంబంధించిన క్వశ్చన్లు వస్తాయి. ఎకనామీ నుంచి ఇండియన్ ఎకనామీ, వరల్డ్ ఎకనామీ, ఎకనామిక్ థియరీ, ఎకనామిక్ రీఫార్మ్స్, ఎకనామిక్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి. ఎకనామీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, పాలిటీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, హిస్టరీ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జాగ్రఫీ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి. ఇది మొత్తము మిస్లీనియస్ టాపిక్స్లో కొన్ని మనం నేర్చుకోవాలి సార్. బ్యాంకింగ్ అవేర్నెస్, బుక్స్ అండ్ ఆథర్స్, ప్లేసెస్ అండ్ న్యూస్, అవార్డ్స్, ఆర్ట్స్ అండ్ కల్చరు, సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్ క్వశ్చన్లు, స్పోర్ట్స్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్లు కూడా మనకు వస్తాయి. ఇంతవరకు మీకు ఏ టాపిక్ల నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మనము చూసాము. ఏ టాపిక్ల నుంచి గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి మనం చూద్దాం. మనకు కరెంట్ అఫైర్స్లో MOU అగ్రిమెంట్ మీద 0 నుంచి 1, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సబ్జెక్ట్ వైజ్ వైటేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ అండ్ రిజిగ్నేషన్ మీద 0 to 1, ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద ఎక్కడైతే మనకు ఎక్కువ నంబర్ కనబడుతుందో దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. మీకు చెప్పే సిలబస్లో చెప్పే ప్రతి పాయింట్కి ప్రీవియస్ ఇయర్ RRB బాగా అర్థం చేసుకొని క్రియేట్ చేస్తున్న సెషన్స్. కరెంట్ అఫైర్స్లో వచ్చే టాపిక్లు, దానికి సంబంధించి వచ్చే వెయిటేజ్ క్వశ్చన్లు. ఆర్ యు ఆల్ విత్ మీ? జనరల్ నాలెడ్జ్, దానికి సంబంధించి వచ్చే క్వశ్చన్లు. ఇండియన్ హిస్టరీ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, మిడీవల్ హిస్టరీ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, పాలిటీ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఎకనామీ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఇండియన్ జాగ్రఫీ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, జనరల్ నాలెడ్జ్లో జాగ్రఫీ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, పీపుల్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, పాలసీల మీద ఇంత క్లారిటీగా ఏ వీడియో కూడా మీరు చూసుండరు సార్. చాలా క్లారిటీగా బాగా అర్థం చేసుకొని రైట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అర్థం చేసుకొని చేస్తున్న క్వశ్చన్ వైజ్ సెషన్స్. బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్లు, కెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్లు, ఫిజిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, చాలా క్లారిటీగా మీకు పెడుతున్నది సార్. రీజనింగ్లో
టాపిక్ వైజ్ ఏ క్వశ్చన్లు, టాపిక్లో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయి అని కంప్లీట్గా మీకు ఒక అవగాహన వస్తుంది, ఏ టాపిక్ల మీద ఏ క్వశ్చన్లు అని చెప్పి. అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా చాలా క్లియర్గా నేను ఇక్కడ మీకు డిఫైన్ చేయడం జరిగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ టాపిక్ని ఫస్ట్ చదవాలి, ఎట్లా చదవాలి అనేది పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు 23 జనవరి 2025 ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. 22 ఫిబ్రవరికి కూడా మనకు రైట్ అప్లికేషన్ విండో ఉంటుంది. 32,438 వ్యాకెన్సీలకు. రైట్ మినిమం ఎడ్యుకేషన్ ఏంటి? 10th క్లాస్ పాస్. రైట్ ఆర్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. 3 స్టేజ్లలో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ చెకప్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ యూ విల్ గెట్ ఎ జాబ్. చాలా క్లారిటీగా మాకు అర్థమైంది. అనిల్ నాయర్ క్లాసెస్లో ఏదైనా కోర్స్ ఉందా సార్? కోర్స్ ఉంది. సపరేట్ కోర్స్ మనము ఆల్రెడీ రిలీజ్ చేశాము. ఆర్ఆర్బి గ్రూప్ డి స్పెషల్ బ్యాచ్. దీంట్లో ఒకసారి సిలబస్ చూడండి సార్. సిలబస్లో ఏముంటుంది? మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఉంది, దాని తర్వాత జాగ్రఫీ ఉంది, దాని తర్వాత హిస్టరీ ఉంది, దాని తర్వాత ఎకనామిక్స్ ఉంది, దాని తర్వాత పాలిటీ ఉంది. 6 నెలలు ప్రిపరేషన్. చాలా ఎక్కువ మొత్తంలో మన దగ్గర వీడియోలు ఉంటాయి. తెలుగు మీడియంలోనూ వీడియోలు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలోనూ వీడియోలు ఉన్నాయి. ఎన్ని వ్యాకెన్సీలకు ఈ కోర్సు? 32,438 వ్యాకెన్సీలకు. సార్ ఈ కోర్స్ తీసుకుంటే నాకేమొస్తుంది? 1500 షార్ట్ కట్ ట్రిక్స్. 1500 షార్ట్ కట్ ట్రిక్స్, 7,500 కాన్సెప్ట్లు. మొత్తము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వాళ్ళు ఏమేమైతే అడుగుతున్నారో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కవర్ అయింది సార్. యాక్చువల్ ప్రైజ్ 4,999. కానీ ఈ స్టూడెంట్స్కి 50% స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. మనకు 2,499లోనే వస్తుంది. అంటే 5,000 బదులు మీకు కోర్సు 2,499కి వస్తుంది. కంటెంట్ పరంగా వీఆర్ అన్బీటబుల్. మీరు ఈ కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లోను పిన్డ్ కామెంట్లోను ఈ కోర్సు డీటెయిల్స్ ఉంది. ఈ కోర్సుని మీరు లింక్ క్లిక్ చేసి ఫస్ట్ కంటెంట్ చూడండి. కొన్ని డెమో వీడియోలు కూడా పెడతాను. నచ్చినట్టు అయితే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. కంప్లీట్ క్లారిటీ సార్. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్లో ఏమొస్తుంది, అప్లికేషన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి, ఏ జాబులకు ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, మ్యాథమెటిక్స్లో ఏ సబ్ టాపిక్లు ఉన్నాయి, సబ్ టాపిక్లో ఇంకా సబ్ టాపిక్లు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క టాపిక్కి ఎన్నెన్ని క్వశ్చన్లు వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బిలో వచ్చింది అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కొంచెము లెందీ వీడియో. దయచేసి వీడియో అంతా చూడండి. మనకు పిన్డ్ కామెంట్లో కోర్సు లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీరు తీసుకోవాలనుకుంటే కోర్సు తీసుకోవచ్చు. జనరల్ స్టడీస్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, రీజనింగ్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఉపయోగపడే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది. 6 నెలల వ్యాలిడిటీ కోర్స్, 50% స్పెషల్ డిస్కౌంట్ ఉంది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.